హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. బట్ అది వాయిస్లో మీకు కనపడట్లేదు అంతే. వాయిస్ మొత్తం క్లోజ్ అయిపోయిందండి. అతి కష్టం మీద వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను. ఈరోజు ఈ వ్లాగ్లో మీరు ఏమేమి చూస్తారు అన్నది స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు ఈ వ్లాగ్ అయితే మీకు బాగా నచ్చుతుందండి. ఈ వ్లాగ్ అనే కాదు, నెక్స్ట్ వచ్చే 5-6 డేస్ వ్లాగ్స్ అన్నీ మీకు చాలా బాగా నచ్చుతాయి. ఈ వ్లాగ్ గృహప్రవేశానికి ముందు రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి. మా ఇంటి గృహప్రవేశం జూలై 8 అని చెప్పాను కదా, ఇది జూలై 7న షూట్ చేసిన వ్లాగ్ అనమాట. నిన్న వ్లాగ్లో అమ్మ వాళ్ళు వచ్చారు, అన్నయ్య వదిన వాళ్ళు వచ్చారు అని చూపించాను కదండి. సో గృహప్రవేశానికి 1 డే బిఫోరు అత్తయ్య, మావయ్య, మా ఆడపడుచు వాళ్ళు, మా తోడుకోళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు. తర్వాత వీళ్ళతో పాటు ఇంకా ఎవరికైతే మేము ఊర్లో రిలేటివ్స్కి రమ్మని చెప్పామో వాళ్ళంతా కూడా ముందు రోజు అయితే వచ్చారండి. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ముహూర్తమే కదా మా గృహప్రవేశం. సో అప్పుడు రావడం అయితే కష్టమైపోతుందని అందరినీ నేను 1 డే బిఫోరే వచ్చేసేయండి హైదరాబాద్ అనేసి అయితే ఇన్వైట్ చేశామన్నమాట. సో మార్నింగ్ 4 o'clockకి మా నరసాపురం నుంచి అత్తయ్యలు, మావయ్యలు అయితే వచ్చారండి. అమ్మ తరపు అన్న తమ్ముళ్ళు అయితే వచ్చేసారనమాట. సో మేము రెంట్ హౌస్ అయితే ఒకటి తీసుకున్నాం కదండి. 4 o'clock వచ్చిన వాళ్ళందరినీ ఆ రెంట్ హౌస్లోకి అయితే పంపించేసాము. ముందు రోజు రాత్రి పడుకోవడానికి ముందే మేము బెడ్లు, పరుపులు ఇవన్నీ అయితే సెట్ చేసాం కదా వాళ్ళ కోసము. సో 4 o'clockకి దిగిన వాళ్ళంతా అటైతే వెళ్ళిపోయారనమాట. అత్తయ్య, మావయ్య, అమ్మమ్మ గారు, మా తోడుకోళ్ళు, ఆడపడుచు వీళ్ళంతా మార్నింగ్ 6:30కి అయితే మన ఇంటికి అయితే వచ్చారండి. వీళ్ళని ఇంకా రెంట్ హౌస్కి అయితే పంపలేదు. ఎందుకంటే ఆల్రెడీ రెంట్ హౌస్లో ఒక 20 మెంబర్స్ వరకు రిలేటివ్స్ అయితే ఉన్నారు. ఇంకా మావయ్య గారు, అత్తయ్య గారిని ఇంకా అక్కడికి పంపించకుండా మా ఇంటికి అయితే తీసుకుని వచ్చారు మా వారైతేని. మా వారికి నిజంగా అసలు నిద్ర ఉండట్లేదండి. 3 డేస్గా ఎవరొకళ్ళు రిలేటివ్స్ రావడము, రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం అయితే సరిపోతుంది. ఇప్పుడు మా అన్నయ్య లాంటి వాళ్ళకైతే క్యాబ్లు బుక్ చేసుకోవడము, ఎలా ఇంటికి రావాలి ఇవన్నీ తెలుస్తుందండి. కానీ మా అత్తయ్య వాళ్ళకి, లేకపోతే మా మావయ్య వాళ్ళకి, వీళ్ళకి క్యాబ్స్ బుక్ చేసుకోవడము, మన ఇంటికి ఎలా రావాలి అన్నది ఎగ్జాక్ట్గా తెలియదు. కాబట్టి కంపల్సరీగా మేమే వెళ్ళి వాళ్ళని అయితే పికప్ అయితే చేసుకుంటున్నాము. మా వారు నువ్వు కూడా వస్తావా రైల్వే స్టేషన్కి, వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుందాం అన్నారు. కానీ అప్పటికే నేను 2 days నుంచి అస్సలు నిద్రపోలేదండి. జస్ట్ 1 hour 2 hours స్లీప్ మాత్రమే ఉంది నాకు. నాకు అస్సలు ఓపిక లేదు. నేను రాలేను శ్రీవారు, మీరే వెళ్ళి అందరినీ తీసుకుని రండి అంటే ఇంకా మా వారు, మా చిన్నన్నయ్య కూడా వచ్చాడు కదండి, మా చిన్నన్నయ్య కలిసి అయితే వెళ్ళి రిలేటివ్స్ని అయితే రిసీవ్ చేసుకున్నారనమాట. ఫస్ట్ 4 o'clock వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి 3:30కే లేచారండి. 3:30కి లేచి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళని రెంట్ హౌస్లో అయితే పెట్టేశారు. మా అన్నయ్య కూడా వెళ్ళాడు కాబట్టి అన్నయ్య అయితే వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని ఇంటికైతే తీసుకుని వచ్చేసారు. ఇంకా మా అన్నయ్య మళ్ళీ వెళ్ళలేదనమాట. మా వారు మాత్రము 6:30 వరకు రైల్వే స్టేషన్లోనే వెయిట్ చేసి మా అత్తయ్య వాళ్ళ ట్రైన్ వచ్చిన తర్వాత మా అత్తయ్య, మావయ్య వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళని అయితే మా ఇంటికైతే తీసుకుని అయితే వచ్చారండి. సో నేను వాళ్ళు వచ్చేసరికి ఇంకా నిద్ర లేవలేదు. వాళ్ళేమో బెల్ కొడుతుంటే నాకు సడన్గా ఉలిక్కి పడి అయితే లేచాను అనమాట. లేచి వాళ్ళని అయితే రిసీవ్ చేసుకుని వాళ్ళకి మంచినీళ్ళు అవి అయితే ఇచ్చాను. ఈ లోపల 4 o'clockకి మా అత్తయ్య, మావయ్య వాళ్ళు నరసాపురం నుంచి వచ్చారు అని చెప్పాను కదండి. వాళ్ళంతా రెంట్ హౌస్ నుంచి ఇక్కడికి వస్తే వచ్చారు. వీళ్ళందరికీ పొద్దుటే టీ తాగే అలవాటు ఉందండి. టీ తాగకపోతే మేము ఉండలేము అని చెప్పి పడుకోకుండా మళ్ళీ టీ తాగడానికి అయితే వచ్చారనమాట. మాకు టీ తాగకపోతే అసలు ప్రాణం కుదురుండదు భవాని అనేసి అయితే చెప్తున్నారండి. సో 6:30 ఆ టైంకి వచ్చి వీళ్ళంతా టీలు తాగి 7:30, 8 వరకు ఉండి 7:30 ఆ టైంకి అయితే మళ్ళీ రెంట్ హౌస్కి వెళ్ళి అందరూ హాయిగా అయితే పడుకుని పోయారండి. 10:30, 11 వరకును. టిఫిన్ క్యాటరింగ్ చెప్పాము, ఇంట్లో ఏమీ పని లేదు, మీరు వెళ్ళి హాయిగా పడుకోండి, టిఫిన్స్ వచ్చిన తర్వాత మీకైతే ఫోన్లు చేస్తాము అనేసి అయితే చెప్పామన్నమాట. సో వీళ్ళంతా టీలు తాగే వాళ్ళంతా టీలు తాగేసి వెళ్ళిపోయి రూమ్స్లో అయితే పడుకున్నారండి. నిజంగా రెంట్ హౌస్ తీసుకోవడము మాకు చాలా హెల్ప్ అయింది. ఫస్ట్ 3 daysకి 6,500 రూపీస్ ఇంత పెట్టడం అవసరమా అనేసి నేను మా వారు డిస్కస్ చేసుకున్నాము. బట్ రెంట్ హౌస్ తీసుకోవడము రిలేటివ్స్కి ఎక్కడ నిద్రకి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా సరిపోయిందనమాట. ఇంకా టిఫిన్స్ అయితే మేము ఇంట్లో వండుకునే పని పెట్టుకోలేదండి. ఎందుకంటే ఒక 80 మెంబర్స్ వరకు టిఫిన్కి ఉన్నారు. ఇంతమందికి వంట చేయాలంటే అయిపోతాం మనము. సో అందుకనేసి ఇంకా మా వారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ క్యాటరింగ్ అయితే ఇచ్చేసారనమాట.
మేము క్యాటరింగ్కి ఇచ్చుకున్నాం కదండి. ఏమేమంటే 2 ఇడ్లీలు, 1 వడ అయితే ఇచ్చుకున్నాం అనమాట. బట్ వచ్చిన వాళ్ళందరికీ గారెలే నచ్చాయండి. సో అందరూ గారెలే ఎక్కువ తిన్నారు. ఇడ్లీలు అయితే చాలా తక్కువ తిన్నారన్నమాట. ఎవరైనా ఇడ్లీ తినాలి అనుకున్న వాళ్ళు సాంబార్ వేసుకుని ఇడ్లీ తిన్నారండి. చట్నీ చాలా మిగిలిపోయిందండి. అసలు టిఫిన్లు సరిపోలేదు. మేము ఫస్ట్ 60 మెంబర్స్కి తెప్పించామన్నమాట. 60 ప్లేట్స్ బ్రేక్ఫాస్ట్ సరిపోలేదండి. 60 ప్లేట్స్ మళ్ళీ ఇంకో 20 ప్లేట్స్ ఆర్డర్ పెట్టాము. మొత్తం 80 ప్లేట్స్ అయితే టిఫిన్ అయితే సరిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. మా ఆడపడుచు వాళ్ళు మార్నింగే 6:30కి వచ్చారు కదండి. వాళ్ళు త్వరగా అయితే రెడీ అయిపోయారు స్నానాలు అవి చేసేసి. ఎందుకంటే ఇంక ఈరోజు ఖాళీగానే ఉంటాం కదా, ఎందుకు ఇంట్లో ఖాళీగా ఉండడము, మేము మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడో కానీ రాము, యాదగిరిగుట్ట ఇవన్నీ తిరిగి వస్తాము వదిన అన్నారండి. సరే అయితే వెళ్ళండి, నాకు ఇంట్లో చాలా పని ఉంది, నేను అవి చేసుకుంటాను, మీరు ఏమన్నా ఒక ప్లేస్ చూసి వచ్చేయండి అనేసి వాళ్ళందరినీ అయితే యాదగిరిగుట్ట అయితే పంపిస్తున్నామండి. సో యాదగిరిగుట్ట వెళ్తున్నారు, మధ్యాహ్నం భోజనానికి కుదురుతుందో లేదో అనేసి ఫుల్గా టిఫిన్ తినేసి మీరంతా వెళ్ళండి అనేసి అయితే చెప్పాము. సో వాళ్ళు టిఫిన్లు రావడం కోసం అయితే పాపం చాలాసేపు వెయిట్ చేశారు. 9 o'clock ఆ టైంకి అయితే టిఫిన్లు అయితే వచ్చాయన్నమాట. సో ఇంకా నేను అందరికీ టిఫిన్లు అయితే పెడుతున్నానండి. ఇంకా మా అమ్మ ఏమో అందరూ తిండివ్వమ్మా, అందరూ తిన్నాక వాళ్ళకి సరిపోతాయో లేదో అని, ఆ తర్వాత మనం తిందాము, లేకపోతే మనకు ఉప్మా చేసుకుందామని చెప్తుంది. ఇంకా మళ్ళీ వంట పని పెట్టుకోకమ్మా, ఆఫ్టర్నూన్ లంచ్ ఒకటి మాత్రమే వండుకుందాము. ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా పెద్ద వంట ఏమీ లేదండి. ఎందుకు అంటే మా చిన్నమ్మ బంగాళదుంప కోడిగుడ్లు కూర అయితే పంపిస్తాను అని చెప్పింది. మేము జస్ట్ రైస్ ఒకటి వండుకుంటే సరిపోతుంది. సో ఆఫ్టర్నూన్ ఖాళీగానే ఉన్నాము. నైట్ డిన్నర్కి వస్తారు కదా రిలేటివ్స్ అందరూ. ఎందుకంటే మార్నింగ్ కొంతమంది చార్మినార్ చూడటానికి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో యాదగిరిగుట్ట వెళ్ళిపోయారు. ఇలా ఆఫ్టర్నూన్ భోజనానికి రిలేటివ్స్ ఎవరు లేరు, ఓన్లీ నైట్ డిన్నర్కి మాత్రమే ఉన్నారనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తెప్పించాం కదండి, ఆ బ్రేక్ఫాస్ట్ అయితే అందరికీ పెట్టేశాము. తర్వాత అత్తయ్య వాళ్ళు అయితే టీలు అయితే కాసారనమాట. టిఫిన్ తినేసిన వాళ్ళందరికీ ఒక గ్లాసు టీలు అయితే ఇచ్చేసుకున్నారండి. సో వాళ్ళంతా టిఫిన్లు తినేసి టీలు తాగేసి మళ్ళీ రెంట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. వంట పని అయితే ఏమీ లేదు కదా అనేసి. సో మా వెంకటలక్ష్మి అండి మా అత్తయ్య వాళ్ళ కూతురు అనమాట. తనకి 2 అబ్బాయిలే. ఇంకా 9:30 ఆ టైంకి మా పెద్దన్నయ్య వాళ్ళు కూడా ఇంటికైతే వచ్చారండి. మా పెద్దన్నయ్య వాళ్ళు వస్తూ గేదె పాలు అయితే తీసుకొని వచ్చింది మా వదిన. మొత్తము 3 లీటర్స్ పాలైతే తీసుకొచ్చిందనమాట. మీకు నేను వ్లాగ్లో చూపించాను కదండి, నైట్ పడుకునేటప్పుడు మెహందీ ఆర్టిస్ట్ వచ్చారు, కోన్ అయితే వేశారు అనేసి. కోన్ అయితే చాలా బాగా వేశారండి. నన్ను ప్రీవియస్ వ్లాగ్లో కూడా ఒకళ్ళిద్దరు కోను ఎవరి చేత వేయించుకున్నారు, మాకు మెహందీ ఆర్టిస్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి భవానీ అనేసి అడిగారండి. స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. కోను స్టార్టింగ్ తీయంగానే రంగు అయితే రాలేదు, కానీ తర్వాత ఎంత రంగు వచ్చేసిందోనండి. రేపు బ్లాగ్లో మీకు బాగా క్లియర్గా తెలుస్తుంది. నా కోన్ అయితే అందరికన్నా బాగా పండింది. సతీష్ గారు మంచోరు కాబట్టి భవానీ చేతులు అంత బాగా పండాయి అనేసి అందరూ అయితే వేళాకోళం చేశారనమాట. నేనైతే అవును మా ఆయన బంగారం కాబట్టి నా చేతులు ఇంత బాగా పండాయి అనేసి అయితే నేనైతే చెప్పాననమాట అందరికీ. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మాకు తెలియదండి ఇలా పూజలు ఏమన్నా ఉన్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు అని చాలామంది అయితే కామెంట్ పెట్టారు. 3 days ముందు నుంచే నాన్ వెజ్ తినకూడదు అనేసి అయితే పెట్టారనమాట. అయితే మాకు తెలియక మేము ఇక్కడ నుంచి గట్కేసర్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మటన్ బిజినెస్ అయితే చేస్తున్నారండి. అతనికి మేము రిలేటివ్స్ వస్తున్నారు కదా అనేసి 1 week ముందే 5 kgs మటన్ అయితే ఆర్డర్ పెట్టామండి. 5,000 రూపీస్. ఇది వాళ్ళే మన ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ అయితే చేస్తారనమాట. సో 5 kgs మటన్ ఆర్డర్ పెడితే కరెక్ట్గా వాళ్ళు రిలేటివ్స్ వచ్చిన టైంకి అయితే మటన్ని తీసుకుని వచ్చారండి. అయితే ఆ మటన్ మార్నింగ్ మేము కూర అయితే ఏమీ వండలేదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఏమో నైట్ వండుకుందాము అనేసి. టైము 10:30 అవుతుందండి. టిఫిన్ ఇప్పుడే చేసాము. ఇప్పుడు నేను మా వారు బయటకు అయితే వెళ్తున్నాము, అదే మా కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. సో అక్కడ ఒకసారి ఎలా ఉంది ఏంటి అన్నది చూసేసి వస్తూ కూరగాయలు అవి తీసుకుని పువ్వులు అవి కొనాలి, ఆ పువ్వులు అవి కొనేసి ఇంటికైతే వస్తాము. మా ఇంటికైతే వచ్చామండి. ఇది మొన్న కొంచెం పని చేశారు కదా, సింక్ అది పెట్టారు కదా, వాష్ బేసిన్ అవి మట్టి పడిపోయింది అనమాట. సో ఇంకా ఈ ఇల్లు మొత్తాన్ని ఇప్పుడు క్లీన్ చేయమనేసి కింద వాచ్మెన్ గారికి అయితే చెప్పాము. ఇలా హౌస్ క్లీన్ చేయడానికి 500 రూపీస్ చెప్పారండి. సరే అయితే మీరు క్లీన్ చేసేసి ఉంచేసేయండి, 5 o'clockకి డెకరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది, ఈ లోపల మాకు ఇల్లు ఆరిపోవాలి అనేసి చెప్పామండి. సో వాళ్ళు క్లీన్ చేస్తారు.
కీస్ అయితే వాచ్మెన్ వాళ్ళకైతే ఇచ్చేసామండి. ఇప్పుడైతే నేను మా వారు కలిసి మోండా మార్కెట్కి అయితే వచ్చాము. మార్నింగ్ అయితే మటన్ కూర వండట్లేదని చెప్పాను కదండి. సో మార్నింగ్ పప్పుచారు కాసుకుందాం అన్నారు. సో అందుకనేసి పప్పుచారులోకి కావాల్సిన కూరగాయలు అలాగే పూజకు కావాల్సిన గుమ్మడికాయలు కొనడానికి అయితే మోండా మార్కెట్కి అయితే వచ్చామండి. మోండా మార్కెట్లో మేము షాపింగ్ చేస్తూనే పక్కన సిల్వర్ జ్యువెలరీ అయితే చూసామన్నమాట. సో ఇక్కడికైతే వచ్చి మేము ఆవు దూడ బొమ్మ అయితే తీసుకుంటున్నామండి. మీకు ఎవరికైనా తెలియదేమో అని చెప్తున్నాను. ఆడపడుచు మీకు ఉంటే కనుక ఆడపడుచు మీ ఇంటికి వచ్చేటప్పుడు ఆవు దూడ తీసుకుని రావాలంటే అండి. మా ఆడపడుచుకి తెలియక వెండిది నా కోసము గంధపు గిన్నె అయితే తీసుకొచ్చారు పెద్దది. అయితే అసలు ఆడపడుచు వెండిది గంధపు గిన్నె కుంకుమ బరిని వీటితో కంటే ఆవు దూడ తీసుకొస్తే చాలా మంచిదంటండి. ఆ విషయం నాకు తెలీదు. నాకు తెలుసుంటే ముందే మా లక్ష్మికి ఫోన్లో చెప్పేదాన్ని. తెలియక తను కూడా గంధపు గిన్నె అయితే తీసుకొచ్చారు. పంతులు గారు కంపల్సరిగా ఆవు దూడ ఉండాలమ్మా, అయితే ఫోటో కానీ లేకపోతే మేము కొనగలము అంటే వెండిది ఆవు దూడ ఒక చిన్నది కొనుక్కొని తీసుకురండి అమ్మా అనేసి అయితే చెప్పారండి. సో ఇంకా అందుకనేసి మోండా మార్కెట్లోనే ఒక జ్యువెలరీ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఆవు దూడ బొమ్మ అయితే కొనుక్కున్నామండి. అది మనకి 3800 రూపీస్ అయితే పడింది. పైన మళ్ళీ జిఎస్టీ 70 రూపీస్ అయితే పడ్డదండి. 3870 రూపీస్ అయితే అయ్యిందండి ఆవు దూడకి. నేను ఇవి రేపు మార్నింగ్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టాలంటారా? బాగా ఎత్తుకుపోతాయి అనేసి ఇవేయండి అయ్యొద్దు ఇంకా నా గొంతుకి చామంతులు వేయండి. ఇంకా పంతులు గారు 2 కేజీల పువ్వులు అయితే రాశారండి. సో నా ఎక్స్పీరియన్స్ మీకైతే చెప్తున్నాను. పంతులు గారు 2 కేజీలు రాస్తే మీరు కేజీన్నరే తీసుకోండి. ఎందుకంటే మా ఈ 1 కేజీ పువ్వుల వరకు వృధా అయిపోయినాయంటే పాడైపోయినాయంటే, ఎందుకంటే అంత అవసరం ఉండదు. 1 కేజీ పువ్వుల వరకు మాత్రమే అవసరం ఉంటుంది. ఇంకా పంతులు గారు 108 తులసాకులతో పూజ ఉంది అని చెప్పారనమాట. సో అందుకనేసి తులసాకులు తీసుకోవడానికి అయితే వచ్చాము. అలాగే 150 రూపాయల తమలపాకులు తీసుకోండి అని చెప్పారండి. అయితే అత్తయ్య గారు చాగల నుంచి వస్తూ మా చెట్టు నుంచి తమలపాకులు అయితే తీసుకొచ్చారండి. ఇంకా మేము తులసాకులు మామిడాకులు అయితే కొనడానికి అయితే వచ్చాము. మామిడాకులు కొన్నామే కానీ హడావుడి ఎక్కువైపోయిందండి. ఆ రోజు రేపే కదా గృహప్రవేశము. సో నేను మామిడాకులు మా గుమ్మానికి కట్టడం కూడా మర్చిపోయానండి. ఇంకా తులసి మాల అయితే 3 మాలలు కలిపి 50 రూపాయలకి అయితే ఇచ్చుకున్నాను. ఒక మూర మాల 20 రూపాయలు అయితే చెప్పారనమాట. సో ఇంటికైతే వచ్చామండి. ఎంత అలసిపోయానో నాకే తెలుసు. అలసిపోయి ఒక ముద్ద అన్నం కూడా తినలేకపోయానండి. అంతలా అలసిపోయాను అనమాట. ఆ రోజు నేను చాలా నీరసపడిపోయాను. నేనేంటి మా వారేంటి 3 డేస్ నుంచి మాకు ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు కదా. చాలా అలసిపోయి అతి కష్టం మీద ఒక ముద్ద అయితే తిన్నాను. ఇంటికి వచ్చేసరికి నేను 3:30 అయ్యిందండి. అన్ని పనులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఇంకా కొన్ని పనులు మా పెద్దన్నయ్యకి మా చిన్నన్నయ్యకి మా వదినలకి అప్పచెప్పేసాను. కొన్ని పనులు మా వదినలిద్దరిని మీరు నాకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకురండి, నాకు పిల్లలకి మ్యాచింగ్ స్టిక్కర్స్ తీసుకురండి, ఇంకా నేను ఇన్ని చేయలేకపోతున్నానని చెప్తే మా వదిన తన బ్యాంగిల్స్తో పాటు నాకు బ్యాంగిల్స్ కొనుక్కొస్తానని చెప్పింది. తర్వాత మా అన్నయ్యలిద్దరికీ ఏమో దిల్సుఖ్ నగర్ వెళ్ళి ఒక పెద్ద కొరియర్ వచ్చింది. ఆ కొరియర్ని రిసీవ్ చేసుకోండి అన్నయ్య ప్లీజ్ అని చెప్తే అన్నయ్య వాళ్ళిద్దరు ఏమో దిల్సుఖ్ నగర్ అయితే వెళ్ళారండి. అక్కడ నుంచి వాళ్ళు ఆ బ్యాగేజ్ అయితే రిసీవ్ చేసుకుని వస్తారు. నేను ఇంకా మన పాత ఇంటికి రావద్దు, డైరెక్ట్ మీరు కొత్త ఇంటికి వెళ్ళిపోయి ఆ కొరియర్ అయితే అక్కడ వేసేసేయండి, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను అనేసి అయితే వాళ్ళకి చెప్పాను అనమాట. తర్వాత ఇంకా మేము 3:30 ఆ టైంకి వచ్చాం కదండి. డెకరేషన్ వాళ్ళు అయితే 5 o'clock వస్తామన్నారు. ఇంకా 1.5 hour టైం అయితే ఉందన్నమాట మేము అక్కడికి వెళ్ళడానికి. ఈ 1.5 hour టైంలో ఒక్క 10 నిమిషాలు ఒక చిన్న న్యాప్ వేద్దామనేసి చాలా ట్రై చేశానండి. కానీ మీరు నమ్మరండి, నిజంగా ఈ గృహప్రవేశం నా శరీరంలో ఉన్న శక్తిని అంతటిని పిండేసిందని చెప్పాలండి. అంత అలసిపోయాను నేను. నా గొంతుకు మూసుకుపోయింది. చాలా స్ట్రెస్ తీసుకున్నాం మేము. ఇవన్నీ అసలు మీకు కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను. ఎంత ఎక్సలెంట్గానో జరిగిందండి మా ఇంటి గృహప్రవేశం. ఇవన్నీ ఇలా జరగడానికి 25 days నుంచి మేము ఎంత ప్లానింగ్ వేసుకున్నాము అన్నది మీకు డాక్యుమెంటరీలో అయితే చూపించాను కదా. సో చాలా ప్లాన్ వేసుకుంటే మా ఇంటి గృహప్రవేశం అలా అయితే జరిగిందండి. అయినా కూడా చిన్న చితక తలతొక్కడైతే జరిగిపోయింది కానీ అసలు ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. కొంచెం నా హెల్త్ సెట్ అయితే సరిపోతుంది. మెయిన్ హెల్త్ అంతా బాగుంది. వాయిస్ అస్సలు ఇవ్వలేకపోతున్నాను. చాలా కష్టపడితే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇప్పుడు నేను మీకైతేనే. మా ఇంటి గృహప్రవేశము చాలా బాగా జరగడానికి మెయిన్ రీజను
పక్కా ప్లానింగ్తో మేమైతే చేసుకుంటూ వచ్చామండి. అలాగే ఆ రోజు ఫంక్షన్ రోజు నాకు మా రిలేటివ్స్‌లో ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని వాళ్ళ చేతులతో ముందుకి పుష్ చేయడం వల్ల ఇదంతా జరిగిందని చెప్తాను. చిన్న చిన్న వస్తువులు కొన్ని మర్చిపోయాము. వాటన్నిటిని మా వదిన వాళ్ళు నెట్‌లో ఆర్డర్ పెట్టడము, మా తమ్ముడు త్వరగా బైక్ వేసుకెళ్ళి కొనుక్కొని తీసుకురావడము, ఇంట్లో ఏదైనా మర్చిపోతే మా ఆడపడుచు వాళ్ళ ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆటిని తీసుకురావడము. ఇలా ప్రతి ఒక్కళ్ళు మాకు చిన్న చిన్నగా సాయం చేయడం వల్ల ఆ రోజు ఫంక్షన్ అయితే అసలు ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిందో చెప్పలేననమాట. ఇప్పుడు టైం అయితే కరెక్ట్‌గా 4:30 అలా అవుతుందండి. నేను మోండా మార్కెట్‌కి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేసి ఒక ముద్ద అన్నం తిని, ఒక చిన్న న్యాప్ వేసినే కానీ గుండెల్లో దడొచ్చేసిందండి. రేపు మార్నింగే గృహప్రవేశము. ఇయన్నీ ఎలా పూర్తవుతాయి? ఇంకా చేస్తున్న కొద్దీ అది మర్చిపోయాను. అయ్యో! ఇది కంప్లీట్ చేయలేదు, అది కంప్లీట్ చేయలేదు. ఇలా గుర్తుకొస్తూనే ఉన్నాయండి పనులు. ఈ లోపలనేమో కెమెరా ఆళ్ళు ఎవరు డెకరేషన్ వాళ్ళు ఫోన్ చేసి, "మేడం మీ ఇంటికి వచ్చేసాము. కీస్ ఎక్కడున్నాయి చెప్పండి. డెకరేషన్ స్టార్ట్ చేస్తాం" అనేసి ఫోన్ చేశారండి. ఇంకంతే నేను వెంటనే వాచ్‌మెన్ వాళ్ళకి ఫోన్ చేసి, "మీరు వాళ్ళకి కీ ఇవ్వండి. వాళ్ళు డెకరేషన్ స్టార్ట్ చేస్తారు. నేను వచ్చేస్తానని" చెప్పాను. ఇంకా త్వరగా నేను స్నానం అయితే చేసేసానండి. మా వారేమో డీప్ స్లీప్‌లో ఉన్నారు. పోనీలే 3 డేస్ నుంచి ఆయన అస్సలు నిద్రపోవట్లేదు కదా అనేసి ఆయన్ని పడుకొనిచ్చి నేనైతే స్నానం చేసేసి ఏమేం పట్టుకెళ్ళాలి అన్నది మాకు లిస్ట్ అయితే ఉందండి. పంతులు గారు ఇచ్చింది. ఆ లిస్ట్ ప్రకారము నేను సంచుల్లోకి అయితే డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే సత్యనారాయణ వ్రతంకి కావాల్సిన లిస్ట్ అయితే చదువుతూ ఆ లిస్ట్‌లో రాసిన ఐటెమ్స్ అన్నిటిని నేను కొనుక్కొని తెచ్చుకున్నాను కదండీ! వాటన్నిటిని ఒక సంచిలో అయితే సర్దేశామనమాట. ఆ తర్వాత హోమానికి, నవగ్రహాల పూజకి రాసిన ఐటెమ్స్ అన్నిటిని నేను సర్దుకుని వాటన్నిటిని 2, 3 సంచుల్లో అయితే సర్దానండి. వాటన్నిటిని సర్దేసిన తర్వాత ఇప్పుడు మేము ఏవైతే సర్దుకున్నామో వీటన్నిటిని తీసుకెళ్ళి కొత్త ఇంట్లో ముందుగానే పెట్టేయమనేసి పంతులు గారైతే చెప్పారనమాట. సో, దేవుడు ఫోటోలొక్కటి మనము ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి. మిగతావన్నీ మనము అక్కడికి పట్టుకుని వెళ్ళిపోవాలి. ఇంక్లూడింగ్ దీపపు కుందులు వీటన్నిటితో సహా. సో, వాటన్నిటిని నేను, మా అమ్మ కలిసి నేను లిస్ట్ చదువుతూ ఉంటే అమ్మయితే వాటిని ప్యాక్ చేస్తూ ఉందనమాట. ఈ లోపల వెనకాలోళ్ళు అది పెట్టుకున్నావా? ఇది పెట్టావా? అని పిలుస్తూ ఉన్నారండి. ఒక పక్కన వర్షం మొదలైపోయింది. బాబోయ్! రేపే ఫంక్షను. ఈ వర్షం వచ్చేస్తుంది. ఈ వస్తువులన్నీ అక్కడికి ఎలా తీసుకెళ్తాను? తడిచిపోతాయేమో అని భయము. అన్నయ్య, వదిన వాళ్ళేమో పొద్దుటెప్పుడో బయటికి వెళ్ళారండి. చార్మినార్‌కి వెళ్ళారు. అటు నుంచి అటు దిల్‌సుఖ్ నగర్ వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ ఇవి కవర్స్ అయితే వచ్చాయి. రిసీవ్ చేసుకోండి అని చెప్పాను కదా! వాటిని తీసుకురావడానికి అయితే వెళ్ళారు. వాళ్ళు ఇంకా రావట్లేదు. నాకేమో ఇవన్నీ తీసుకెళ్ళాలి అంటే బైక్ మీద తడిచిపోతాయేమో అని అదొక కంగారనమాట. సో, వాళ్ళకి ఫోన్లు చేస్తూ త్వరగా రండి అని ఫాలో అప్స్ అనమాట. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా గృహప్రవేశం చేసుకుంటున్నప్పుడు ఫాలో అప్ అన్నది చాలా అసలు మర్చిపోకుండా టైం 4:30 చేసుకోవాలి. అయ్యిందండి. డెకరేషన్ చేయడానికి మా ఇంటికైతే వాళ్ళు వచ్చారని ఫోన్ చేశారు. ఒక క్షణంలో చాలా హడావుడైపోయింది. నాకు కొంచెం కంగారు వచ్చేస్తుంది. చాలా కంగారుగా, భయంగా. ఇంకా అబ్బాయి కానీ అవి తెచ్చేసుకున్నాం కదా, ఇవన్నీ అక్కడ కొత్త ఇంట్లో చేరితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి వస్తువులన్నీ తీసుకుని వెళ్తున్నాం అనమాట. అన్నయ్య వాళ్ళు కారు ఉంది కదా, అన్నయ్య వాళ్ళ కారు మీద రిటర్న్ గిఫ్ట్స్ చాలా వరకు లగేజ్ అయితే వాళ్ళు తీసుకుని వస్తున్నారండి. మేము ఇప్పుడు రెంట్కి తీసుకుని ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడేమో మావయ్య వాళ్ళు కొబ్బరికాయలు తీసుకుని వచ్చారనమాట. ఆ కొబ్బరికాయలు తీసుకుని ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో, నేను మళ్ళీ 8 o'clock లోపల నేను ఇంటికి వచ్చేయాలి, త్వరగా పడుకోవాలి అనుకుంటున్నానండి. మరి ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పుడు చాలా పని ఉంది. రిటర్న్ గిఫ్ట్స్ అవి కూడా ప్యాక్ చేసుకోవాలి. ఈరోజు వ్లాగ్ 33 మినిట్స్ అయితే వచ్చేసిందండి. ప్లీజ్ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా విషయాలు అయితే ఈ వ్లాగ్లో మీతో మాట్లాడతాను. నేను ఇక్కడికి వచ్చేసరికి చాలా వరకు డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అసలు ఎంత బాగా చేశారోని. మా ఇంటి గృహప్రవేశం ఈ ఫ్లవర్ డెకరేషన్ చాలా సింపుల్ మోడల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సింపుల్ మోడల్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా డెకరేషన్కి నాకు 11,000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. వాళ్ళైతే 12,000 అలా చెప్పారండి. నేను చాలా బార్గెయిన్ చేసి 11,000కి అయితే ఒప్పించుకున్నాననమాట. నేనే మోడల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. వాళ్ళు కొన్ని రిఫరెన్స్ పిక్స్ అయితే పంపించారు. సో, వాటిల్లో నేను ఇవి కావాలి, నాకు ఇవి కావాలి అని చెప్తే వాళ్ళు ఎగ్జాక్ట్గా అవి అయితే చేశారనమాట. అయితే ఇప్పుడు తీసుకొచ్చారు కదండీ,
అవి వాళ్ళు చేస్తున్నారు చూసావా, గ్రీన్ కలర్ది పెట్టి అవైతే వాళ్ళు ఇప్పుడు ఇంటికైతే తీసుకుని వెళ్ళిపోతారనమాట మనకి రేపు పూజ అయిపోయిన తర్వాత. అండ్ మా 5th ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్పాలండి. లాస్ట్ మినిట్లో మాకు పూజా మండపము ఎక్కడ రెంట్కి దొరకలేదండి. పూజా మండపం ఎలాగని కంగారు పడుతుంటే మా వాచ్మెన్ గారు చెప్పారు, పైన 5th ఫ్లోర్లో వాళ్ళకు ఉంది, ఎవరికి కావాలన్నా ఈ అపార్ట్మెంట్లో వాళ్ళే ఇస్తున్నారు, మీరు వెళ్ళి వాళ్ళని అడగండి ఇస్తారు అని చెప్పారనమాట. సో లాస్ట్ మినిట్లో నేను వెళ్ళి వాళ్ళని అడిగానండి. వాళ్ళైతే అసలు నిజంగా ఎంత పెద్ద హృదయం గలవారో అని చెప్పాలండి. వాళ్ళు ఏమన్నారో తెలుసా, తీసుకెళ్ళండి అమ్మా, ఇది మనము ఎంతమందికి ఇస్తే మనకు అంత పుణ్యము, ఇది దేవుడి కోసం ఎంత వాడబడితే అంత అదృష్టం మాకు, మీరు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి, మీ పూజ చక్కగా చేసుకోండి అనేసి చెప్పారండి. సో వాళ్ళు అలా చెప్పాక నాకు చాలా రిలీఫ్ అయిపోయిందనమాట. ఎందుకు అంటే ఆ పూజా మండపం లేకపోతే మనకి సత్యనారాయణ వ్రతం మంచిగా పెట్టుకోవడానికి అందంగా ఉండదు. మరి నేల మీద పెట్టి చేయొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఎన్నిసార్లు సత్యనారాయణ వ్రతం చేసుకున్నా కూడా అలాంటి మండపంలోనే చేసుకున్నామండి. సో అది మేము రెంట్కి ఇస్తారనుకున్నాం కానీ ఎక్కడ మాకు దొరకలేదు. సో చివరాఖరికి మా ఇంటి పైనే ఉన్న వాళ్ళు మాకైతే ఇచ్చారనమాట. సో పక్క డెకరేషన్ జరుగుతుందండి, మరో పక్క అన్నయ్య వాళ్ళైతే ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ తీసుకుని ఇంటికైతే వచ్చారు. సో అన్నయ్య వాళ్ళ ఇల్లుని చూసి చాలా బాగుంది భవాని, పెద్ద ఇల్లు కొనుక్కున్నారు మీరు అని అన్నయ్య వాళ్ళు చాలా బాగున్నారనమాట. కానీ అన్నయ్య వదిన వాళ్ళు చూడంగానే ఇంట్లో రిపేర్స్ అయితే ఈజీగా కనిపెట్టారు. నేనంత తింగర ముఖాన్న నేను మా వారు అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి చూడంగానే అర్థమయ్యిందండి, అయ్యో ఇలా అతికిచ్చారేంటి టైల్స్ అని, లేకపోతే ఇలా ఉంటే ఇది ప్రాబ్లం అయిపోద్ది భవాని, త్వరగా రిపేర్ చేయించు అని ఇలా అన్నయ్య అయితే చెప్పాడనమాట. వీళ్ళందరూ ఒక్కసారి చూడంగానే చెప్పేస్తున్నారు. 10-20 సార్లు వచ్చాను ఈ ఇంటికి, నాకేమీ తెలియలేదేంటి అని అనిపించిందండి. సో అన్నయ్య వదిన వాళ్ళు అయితే మాత్రం ఇల్లు చాలా బాగుంది, చాలా పెద్ద ఇల్లు కొనుక్కున్నారు అనేసి అన్నారు. మెయిన్ అయితే వాళ్ళందరికీ మేము తీసుకున్న కమ్యూనిటీ చాలా బాగా నచ్చేసింది వాళ్ళకి, ఎంత బాగుందో ఎంత గాలి వేస్తుందో అనేసి అయితే అన్నారనమాట. ఇవి నేను రిటర్న్ గిఫ్ట్లు అగ్రోమెక్లో తీసుకున్నాను కదండి, ఆ గిఫ్ట్కి కవర్స్, ప్లాస్టిక్ కవర్స్ ఇద్దాం అనుకున్నాను. మా వారికి ప్లాస్టిక్ కవర్స్ ఇవ్వడం అస్సలు ఇష్టం ఉండదండి. సో అందుకనే మా వారు జూట్ బ్యాగ్స్ తీసుకుందాము అనేసి అన్నారన్నమాట. మళ్ళీ జూట్ బ్యాగ్స్ అయితే నేను సన్ జూట్ బ్యాగ్స్ అనేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుందండి యూట్యూబ్లోని, వాళ్ళకైతే ఆర్డర్ పెట్టాను. మనం సెలెక్ట్ చేసుకున్న బాక్స్ సైజుని బట్టి వాళ్ళు జూట్ బ్యాగ్ అయితే కస్టమైజ్ చేస్తారనమాట. సో మేము అలాగా కస్టమైజ్ అయితే చేయించుకున్నామండి. సో ఇప్పుడు టెంట్ సామాన్లు అయితే తెప్పిస్తున్నాము. ఒక 20 చైర్స్, అలాగే ఒక 10 ఏమో టేబుల్స్ అనమాట. భోజనం చేయడానికి టేబుల్స్ కావాలి కదండి, ఆ టేబుల్స్ అయితే తెప్పించామన్నమాట. చైర్స్ ఒక 10 ఏమో ఇక్కడ వేయించామండి. ఇంట్లో ఎవరైనా వస్తే వాళ్ళు కూర్చోవడానికి ఉండాలి కదా అని ఇక్కడ ఒక 10 చైర్స్, అలాగే కింద కార్ పార్కింగ్ దగ్గర ఒక 10 చైర్స్ అయితే వేయించాము, వాళ్ళైతే కూర్చుంటారు అనేసి. సో నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలండి. ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాను, బాధ లేకుండా మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఇంత సాటిస్ఫైడ్గా ఇంత రిలాక్స్డ్గా ఉన్నాను అంటే ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఏం మాట్లాడతారు ఇలా చూడు. ఇప్పుడు మా అమ్మ మా వదిన వాళ్ళు ఫస్ట్ టైం మా ఇంటికైతే వస్తున్నారండి. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో క్యాప్చర్ చేస్తాను. మంచిగా నువ్వు లోపలికి వెళ్ళిపో. నేను వెల్కమ్ అంటున్నాను, నువ్వు వీడియో ఆన్లో నుంచి లోపల కూడా. అయ్యో ఇల్లు చెప్తారా అక్కడ పోలేదు. అన్నయ్య చేస్తున్నాడు.
నాకు చాలా బాధేసిందండి. మా తమ్ముళ్ళిద్దరి దగ్గర కూర్చొని ఎక్కి ఎక్కి ఏడ్చేసాను. ఇంకా నేను నా ఎమోషన్స్‌ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఒక పక్క రేపే గృహప్రవేశం అంటే అసలు ఇయన్నీ ఎలా జరుగుతాయన్న కంగారుకి ఓ పక్క ఎమోషనల్ అయిపోతే, రెండోది నేను మా అన్నయ్య వాళ్ళని, వదిన వాళ్ళని, అమ్మ వాళ్ళని ఒకసారి మీరు ఇంటికొస్తే ఒక 10, 15 అలాగా మనము ప్యాక్ చేసేసుకుందాము. తర్వాత మీరు వెళ్ళిపోదురు గానీ, ఇంట్లో ఏమైనా పనుంటే చేద్దురు గానీ, ఒకసారి రండి అనేసి అన్నాననమాట. నేను మా అమ్మకి మా ఇల్లు చూపిస్తున్నప్పుడు, మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటది, మా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతది అన్నది నేను వీడియో తీసుకోవాలి. మా అమ్మ హ్యాపీనెస్‌ని నేను క్యాప్చర్ చేయాలి అని అనుకున్నానండి. బట్ మా అమ్మ వచ్చింది గానీ, ఇష్టం లేకుండా వచ్చింది అని అనిపించిందనమాట. అది నాకు చాలా బాధ అనిపించింది. ఏడుపొచ్చేసింది. ఎందుకు అలా చేసింది అంటే మా అమ్మ కంగారు మా అమ్మదండి. యాక్చువల్లీ ఇప్పుడు మా వదిన వాళ్ళకేంటి, మా అమ్మ వాళ్ళకేంటి ఎప్పుడో నైట్ వద్దాము, నైట్ చేసుకుందాము ఈ గిఫ్ట్ ప్యాకింగ్ అనేసి అన్నారు వాళ్ళు. నాకేంటంటే మళ్ళీ నేను 3:00కి రావాలి. మీరు నైట్ 11, 12కి వచ్చి గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తే కనీసం 1 అవర్ స్లీప్ కూడా లేకపోతే నేను రేపు ఫంక్షన్‌కి అటెండ్ కాలేను కదా! మీరు ఎర్లీగా వస్తే ఒక 10 ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాము. తర్వాత నేను చేసుకుంటాను మిగతావన్నీని. 9 కల్లా ఈ ప్యాకింగ్ అంతా అయిపోతే ఎళ్ళి పడుకుంటూ పోతాను ఇంటికి వెళ్ళి అని చెప్పాననమాట. వాళ్ళేమో ఇంట్లో చాలామంది రిలేటివ్స్ ఉన్నారు కదా భవాని! వాళ్ళందరినీ వదిలొచ్చేసాము అనుకో వాళ్ళు భోజనాలు ఎవరు తింటారు? ఎవరు పెడతారు వాళ్ళకి? మేము వచ్చేసి మీ అమ్మగారు వచ్చేస్తే ఎలా అని మా వదినలైతే అన్నారన్నమాట. సరే మీరేమి నాకు చేయొద్దు గానీ నాకు పొంగడాలు, సలివిడి తీసుకొని వచ్చేసి ఒక 10 అందరం కలిసి సరదాగా పెట్టుకుందాము. తర్వాత మిగతావన్నీ నేను పెడతానన్నాను. వాళ్ళు వచ్చారు. నేనెక్కడ ఫీల్ అవుతాను అన్నట్టుగా వదిన వాళ్ళు, అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు వచ్చారు గానీ, వాళ్ళకి ఏంటంటే మనసంతా అక్కడ రిలేటివ్స్‌ని వదిలొచ్చేసాము. అక్కడ భవానీ లేకపోయి, మేము లేకపోతే రిలేటివ్స్ ఏమనుకుంటారు అని అమ్మకి ఒక పక్క కంగారు, వదినకి అదే కంగారనమాట. వీళ్ళ కంగారు ఇదైతే నా బాధ ఏంటంటే ఇప్పుడు టైము 6:30, 7 అలా అవుతుంది కదా! ఒక 10 బాక్సెస్ వరకు వీళ్ళు నాతో కలిసి చేశారంటే తర్వాత నేను ఇవన్నీ చేసుకునేసరికి ఇల్లు శుభ్రం చేసుకొని వెళ్తే 8:00 కల్లా ఇంటికెళ్ళిపోవచ్చు. తర్వాత కనీసం 9, 10 కల్లా పడుకున్నా 3:00కి లెగిసేసరికి ఫ్రెష్‌గా ఉంటది ఫేస్ కదా అనేసి నేననుకుంటే వీళ్ళేమో భోజనాలు అయ్యాక చేద్దామంటారు. లేదు ఇప్పుడు ఒక 10 బాక్సులు చేసి వెళ్ళిపోండి అని నేనన్నాను. ఇంక నా బాధ పడలేక వచ్చారు కానీ ఇంకా ఇదే డిస్కషన్ అయితే జరుగుతుందనమాట వాళ్ళందరికీని. ఆళ్ళందరిని వదిలొచ్చేసాము, చుట్టాలని వదిలొచ్చేసాము అని డిస్కషన్ జరుగుతుంది. మా అమ్మ కూడా ఇంకా అదే కంగారులో ఉండి ఇల్లు చూసింది గానీ అసలు ఏమీ రియాక్షన్ అయితే లేదనమాట. వెళ్ళిపోవాలి అన్న కంగారులోనే ఉన్నారండి. సర్లే అయితే అనేసి ఇంకా ఒక 10 బాక్సెస్ వరకు నేను వాళ్ళ చేత ప్యాక్ చేపిచ్చేసి తర్వాత మీరే వెళ్ళండి. నేను తమ్ముళ్ళు కలిసి చేసుకుంటాము అనేసి వాళ్ళనైతే నేను ఇంటికైతే పంపించేసానండి. వాళ్ళైతే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను, మా తమ్ముళ్ళిద్దరూ అయితే నాకు చాలా హెల్ప్ చేశారండి. నేను, మా తమ్ముళ్ళు కలిసి అయితే కూర్చొని ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అయితే మొత్తము ఇలా కవర్‌లో అయితే పెట్టేసుకొని ప్యాక్ అయితే చేసేసుకున్నాము. ఈ రిటర్న్ గిఫ్ట్స్ నేను సన్ జూట్ బ్యాగ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే ఆర్డర్ పెట్టానండి. బ్యాగ్ సైజుని బట్టి మనకి రేట్ అయితే ఉంటుందనమాట. నాకైతే ఇప్పుడు ఇవి కొలాబరేషన్‌లో అయితే పంపించారండి. వాళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను. మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ ఉన్నా కూడా లైక్ ఓణీల ఫంక్షను, మెచ్యూర్ ఫంక్షను, లేకపోతే పంచెల ఫంక్షను, లేదు అంటే పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఎలాంటి ఫంక్షన్ ఉన్నా ఇలా మీరు నేమ్ వేపించుకుని కస్టమైజ్ అయితే చేపించుకోవచ్చు. జూట్ బ్యాగ్స్‌లో కూడా మనకి చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి. మాకైతే ఈ కలర్ అయితే వేసి పంపించారనమాట. స్క్రీన్ పైన వాళ్ళ ఇన్‌స్టాగ్రాము నేము అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి. వచ్చిన ప్రతి ఒక్క రిలేటివ్స్ ఈ జూట్ బ్యాగ్స్‌కి చాలా ఫిదా అయిపోయారు. చాలా బాగున్నాయి అన్నారు. నేను కొన్ని జూట్ బ్యాగ్స్‌కేమో మా ఫోటో వేపించానండి. కొన్ని జూట్ బ్యాగ్స్‌కేమో ఓన్లీ నేమ్‌తో అయితే చేపించాననమాట. నేను ఈ వీడియోలో మా తమ్ముళ్ళిద్దరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నిజంగా ఎంత హెల్ప్ చేశారంటే నేను ఒక్కదాన్నే ఉండిపోతానేమో అని చెప్పి మా తమ్ముళ్ళిద్దరూ నాతో పాటే ఉన్నారు. మా వారేమో మా అన్నయ్య వాళ్ళ కోసము రైల్వే రూమ్ అయితే తీసుకున్నారన్నమాట. సో వాళ్ళని ఆ రూమ్‌లో
పెట్టి వస్తాను, అక్కడ అసలు ఒకసారి ఆ రూమ్ కీస్ అవి ఇచ్చుకోవాలి అని చెప్పి అక్కడికి వెళ్ళారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. ప్లస్ చాలాసేపు అయితే ఏడుస్తూనే ఉన్నానండి. నేను 2-3 వీక్స్గా ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యాను అన్నది నాకు మాత్రమే తెలిసింది. ఒక పక్క ఈ ఫంక్షన్కి అన్నీ ప్లాన్ చేసుకుంటున్నాము, చాలా ఖర్చు పెడుతున్నాము. ఈ ఫంక్షన్ అసలు చేసుకుంటామా లేదా ఈ ముహూర్తానికి అన్నది ఒక డౌటు. మీకు చెప్పాను కదా, ఇంటి పేరట వాళ్ళకి బాగోలేదు అనేసి. అదొక బాధ. అయితే ఇంట్లో ఈ వాటర్ లీకేజ్ జరిగిన తర్వాత అయ్యో మనం ఇంత డబ్బు అప్పు చేసి ఇల్లు కొన్నామా, మనము డ్యామేజ్డ్ హౌస్ కొన్నామా, చాలా బ్యాడ్ హౌస్ కొన్నామా అన్న ఒక స్ట్రెస్, ఇవన్నీ నన్ను చాలా కృంగదీసేసాయండి. ఇవన్నీ నేను ఒక్కదాన్నే గో త్రూ అయ్యాను. నాకు సపోర్టివ్గా మా హస్బెండ్ ఉన్నారు, కానీ ఒకానొక టైంలో తను కూడా చాలా డల్ అయిపోయారు. చాలా చాలా గో త్రూ అయ్యాము. సో చివరాఖరికి రేపే ఫంక్షన్ అన్న డేట్ కూడా వచ్చేసింది. ఫంక్షన్కి గృహప్రవేశం రోజు మార్నింగ్ రెడీ అవుతున్నప్పుడు కూడా దేవుడా అసలు ఎలాంటి న్యూస్ రావద్దు, ఫంక్షన్ చక్కగా జరగాలి అన్న ఒక భయం ఉంటే, మరో పక్కేమో ఇవన్నీ సరిగ్గా అవుతాయా లేదా, ఎలా అవుతుందన్న కంగారు, ఇవన్నీ చాలా గో త్రూ అయ్యాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఫుటేజ్ నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకుని రేపే గృహప్రవేశం వ్లాగ్ అయితే పెడతానండి. బట్ అస్సలు వాయిస్ నాకు సహకరించట్లేదు, నేను మాట్లాడలేకపోతున్నాను, గొంతుకు మూసుకుపోతుందనమాట. ఈరోజైతే అమ్మ విషయంలో చాలా బాధపడ్డాను నేను. ఇక్కడ ఎవరిది తప్పని నేను ఏమి చెప్పట్లేదండి. అమ్మ వాళ్ళు, వదిన వాళ్ళు చెప్పిన మాట కూడా వ్యాలిడే. ఇంట్లో రిలేటివ్స్ నుండి మనం ఇలా వచ్చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అన్నది. అట్ ద సేమ్ టైం నేను అడిగింది కూడా వాళ్ళని ఒక జస్ట్ 10 మినిట్సే, నేనేమి ఎక్కువ టైం అడగలేదు. బట్ మా అమ్మ కంగారులో ఉండి కనీసం ఇల్లు బాగుంది అని ఏమి చెప్పకుండా వెళ్ళిపోయింది. అది నాకు చాలా హర్టింగ్గా అనిపించింది. అదే చెప్పా మీకు. మా తమ్ముళ్ళు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళైతే అక్క కొత్త ఇంట్లో అలా ఏడవద్దు అక్క అనేసి ఆపుతూనే ఉన్నారు. ఈ కంగారుకు తగ్గట్టే ఇంకొక బాధ కూడా వచ్చింది ఆ రోజు. నా నుండి మీకు వచ్చే ప్రతి వీడియో, ప్రతి మాట, ప్రతి వాయిస్ ఓవరు ట్రూ వర్డ్స్ అండి. మనసులో ఉన్నవన్నీ నేను మీతో అలా ప్యూర్గా మాట్లాడతాను. మీతో నేను చెప్పాల్సినవి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. టైం 11:30 అవుతుందండి. కొత్త ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే ఇక్కడికైతే వచ్చాము. కొంచెం ఫుడ్ అయితే తిన్నాను. అసలు నాకు ఆకలి వేయట్లేదు, ఏం తింటున్నాను ఏంటి టేస్ట్ కూడా తెలియట్లేదు అనమాట. కానీ ఇంకా కొంచెం ఫుడ్ అయితే తిన్నాను. మళ్ళీ రేపు పూజ అయ్యే వరకు ఏమీ తినను కదా, కొంచెం అయితే తిన్నాను. రకరకాల ఫీలింగ్స్ అండి. చాలా అంటే చాలా భయంగా, బాధగా, రకరకాలుగా ఉంది. అసలు ఇప్పుడు కొద్దిసేపట్లో అసలు ఎంత హడావుడైపోయిందంటే, మా వారేమో కీ లోపల పెట్టేశారు. లోపల పెట్టేసి అన్ని తలుపులు వేసుకుని బయట డోర్ వేసేసారనమాట. ఆ డోర్ ఎలా అంటే, వన్స్ డోర్ క్లోజ్ చేసామంటే లోపల ఎవరైనా ఉంటే మాత్రమే తలుపు తీయగలము, లేదా మన చేతిలో తాళం ఉంటే తీయగలము. ఇంకా అసలు నాకు కంగారు వచ్చేసింది. తాళం వేసేమో లోపల ఉండిపోయింది, తలుపు వేసేసారు. ఇప్పుడు ఎలాగా అనేసి అనుకున్నాం. మా ఆయనేమో నన్ను పట్టుకుని తిట్టేశారు. ఇంకా కోపం వచ్చేస్తే తిడతారు కదా, నాకేం బాధ వచ్చేసింది. ఇంకా తలుపు ఎలా తీయాలో తెలియక బాల్కనీకి దొంగలాగా పక్కకు దూరి అలా ఇలా రకరకాలుగా ట్రై చేశారు. కొంచెంలో జారిపోయి కింద పడిపోయారు. అమ్మో, కింద పడితే ఇంకా గృహప్రవేశం పక్క నుంచి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. సో ఇంకా అలా హడావుడయింది. చివరాఖరికి సూపర్వైజర్ గారు ఒక అడ్వైజ్ ఇచ్చారన్నమాట. అడ్వైజ్ ఇస్తే దాని ప్రకారంగా మేము ఓపెన్ అయితే చేసామండి. చేసి ఇప్పుడే ఇంటికైతే టైం 12 o'clock అయిపోయిందండి. ఇంకైతే పడుకుంటున్నాము. మళ్ళీ 3కి అలారం పెట్టుకుంటాను. 3:30 ఆ టైంకి మేకప్ ఆర్టిస్ట్ అయితే వస్తా ఉన్నారు. సో 3:30కి లెగిస్తాను. లెగిసి తలస్నానం చేసేస్తాను. ఆవిడ 4 కల్లా వచ్చేస్తాను. మీరు స్నానం చేసేసి ఆరబెట్టేసుకోండి అని చెప్పారు. అవుతాయో లేవోనండి, అస్సలు నిద్ర ఉండట్లేదు, చాలా అలసిపోతున్నాము. ఇదైతే కానీ నేను రిలాక్స్ అవ్వను. సరే, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. రేపు మా ఇంటి గృహప్రవేశం వ్లాగ్ అయితే పెడతాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.